జాతీయ ఆభరణాల దినోత్సవం గురించి చెప్పుకుందాం. జాతీయ ఆభరణాల దినోత్సవాన్ని ప్రతి ఏటా మార్చి 13న జరుపుకుంటారు. ఈ దినోత్సవం ద్వారా ఆభరణాల తయారీదారులు ఆభరణాలను గుర్తిస్తారు. ఆభరణాలను ధరించమని, వాటిని ప్రకాశింపజేసే కళాకారులను అభినందించమని ఈ దినోత్సవం గుర్తు చేస్తుంది. మనలో చాలా మంది 7 వారాల నగల గురించి తరచూ వింటూ ఉంటాం. ఈ బంగారు ఆభరణాలను నవగ్రహాల అనుగ్రహం పొందడానికి, ఆరోగ్యం, శ్రేయస్సు కొరకు పొందడానికి ధరించేవారట. అంతేకాదు భారతీయ స్త్రీలకు బంగారానికి అవినాభావ సంబంధం కూడా ఉంటుందన్న విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏ శుభకార్యం జరిగినా, కొత్త ఇంట్లోకి ప్రవేశించాలన్నా, వివాహాది శుభకార్యాలకు బంగారం ధరిస్తూ ఉంటారు. అయితే ప్రస్తుత కాలంలో పేద ధనిక వర్గాలనే తేడా లేకుండా బంగారం ధరించే వారి సంఖ్య చాలా పెరుగుతుంది. ఇక దీంతో బంగారం కొనుగోలు విపరీతంగా పెరుగుతున్నాయి. అయితే బంగారం ధరించడం వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్స్ ఏంటి, వీటిని ధరిస్తే నిజంగానే ఆరోగ్యం, అదృష్టం పెరుగుతాయా లేదా అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. తగ్గని ఆదరణ. ఎన్ని తరాలు మారినా బంగారానికి ఉన్న ఆదరణ ఏమాత్రం తగ్గడం లేదు. అందుకే నిత్యం మార్కెట్లో కొత్త కొత్త డిజైన్లు సందడి చేస్తున్నాయి. సాధారణంగా పెళ్లిళ్ళు, ఏదైనా ఫంక్షన్ల సమయంలో బంగారాన్ని ధరిస్తూ ఉంటారు. పూర్వకాలంలో అయితే 7 వారాల నగలు ఎక్కువగా ధరించేవారు. ఎంత బంగారం ఉన్నా 7 వారాల నగలకు ప్రత్యేకతే వేరు. అయితే 7 రోజుల పాటు ఏ బంగారం ఆభరణాలు ధరిస్తే అదృష్టం వరిస్తుందనే ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. 7 వారాల పాటు ఆదివారం రోజున సూర్యుడిని ప్రసన్నం చేసుకునేందుకు కెంపులు, కమ్మలు, హారాలు ధరించడం ఆనవాయితీ. సోమవారం రోజున చంద్రుడి ఆశీస్సుల కోసం హారాలు, గాజులు ధరించేవారు. అయితే మంగళవారం రోజున అంగారకుడి అంటే కుజుని ప్రసన్నం చేసుకోవడానికి పగడాల, దండలు, ఉంగరాలు సాంప్రదాయంగా వస్తుంది. బుధవారం రోజున బుధుడిని ప్రసన్నం చేసుకునేందుకు పతాకాలు, గాజులను ఖచ్చితంగా ధరించాలి. గురువారం రోజున గురుడిని ప్రసన్నం చేసుకునేందుకు పుష్యరాగం, కమ్మలు, ఉంగరాలు ధరిస్తూ ఉంటారు. శుక్రవారం రోజున శుక్రుడిని ప్రసన్నం చేసుకునేందుకు వజ్రాల హారాలు, ముక్కు పుడకలను ధరిస్తారు. శనివారం రోజున శనిదేవుని దోషం నుంచి ఉపశమనం పొందడానికి నీలమణి హారాలను ధరించడం సాంప్రదాయంగా వస్తుంది. ఇలా వీటిని ఒక్కో రోజు ఒక్కో ఆభరణాన్ని ధరించడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని చాలా మంది నమ్ముతారు. ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత. ఒకప్పుడు ఈ 7 వారాల నగలను రాజులు, రాణుల కాలంలో మాత్రమే ఉండేది. అయితే కాలం మారుతున్న కొద్దీ దేవుళ్ళ అనుగ్రహం పొందడం కోసం వ్యాపారులు, సామాన్య జనం కూడా ఈ నగలను చేయించుకోవడం విశేషం. స్వర్ణకారులు ఎంతో నైపుణ్యంతో ఈ నగలను తయారు చేస్తారు. అందుకే 7 వారాల నగల్లో ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. బంగారం వల్ల ప్రయోజనాలు. బంగారం ధరించడం వల్ల చర్మానికి సంబంధించిన ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయట. బంగారు ఆభరణాలు ధరించడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడటమే కాదు, శరీరంపై ఏవైనా గాయాలైనా త్వరగా నయమయ్యేలా చేస్తుంది. మన బాడీలోని వేడిని స్థిరంగా ఉంచడంలో బంగారం సహాయం చేస్తుందట. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం బంగారు ఆభరణాలు ధరిస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుందట. బంగారాన్ని ఏ రూపంలో ధరించినా ఎంతో కొంత శక్తి పెరుగుతుందట. అతివల అలంకరణలో ఆభరణాలదే అగ్రస్థానం. ఏ వేడుకలో అయినా ట్రెండ్కు తగిన నగలతో మెరిసిపోతుంటారు. బ్రైడల్, ట్రెడిషనల్ జ్యువెలరీలో ప్రత్యేకంగా నిలుస్తూ మగువల మనసు దోచేస్తున్నది పోల్కి జ్యువెలరీ. అయితే అచ్చమైన వజ్రపు మెరుపులతో కలిసి అందాన్ని రెట్టింపు చేసే పోల్కి నగల దగదగలేమిటో చూద్దాం. స్వచ్ఛమైన వజ్రాలను గుదిగుచ్చి రూపొందించేవే పోల్కి నగలు. ఎటువంటి కత్తిరింపులు లేకుండా వజ్రాలను యథాతథంగా పొదుగుతూ ఈ నగలను డిజైన్ చేసేస్తారు. సానపట్టని వజ్రం. పోల్కి నగలు కుందన్ జ్యువెలరీని పోలి ఉన్న తయారీలో చాలా తేడా ఉంటుంది. గ్లాస్ స్టోన్స్తో చేసేవి కుందన్ ఆభరణాలైతే, అచ్చమైన వజ్రాలను పొదిగి ప్రాణం పోసేవి పోల్కి నగలు. నేల పొరల్లో దొరికిన వజ్రాలను పాలిష్ చేయకుండా, కత్తిరించకుండా బాగా శుభ్రపరిచి ఈ నగల్లో పొదుగుతారు. అందువల్లే పోల్కి ఆభరణాల్లో వజ్రాలు రకరకాల ఆకారాల్లో, వివిధ పరిమాణాల్లో ఉంటాయి. వజ్రాల సొబగుల కారణంగా వీటి ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. పోల్కి నగల్లోనూ ముత్యాలు, రత్నాలను మేళవించిన కంఠాభరణాలు, చోకర్లు, హారాలు, గాజులు, బ్రేస్లెట్లు, ఇలా పాపిడం నుంచి పాదాల వరకు అన్ని ఆభరణాలు అందుబాటులో ఉన్నాయి. అయితే మొఘలులు ధరించిన మాంగ్ టిక్కాలు, పెద్ద పెద్ద చోకర్లు బాగా ప్రాచుర్యం పొందాయి. జుడవ్ పద్ధతిలో ఈ నగలను జుడవ్ అనే ప్రత్యేక పద్ధతిలో తయారు చేస్తారు. ద్వవరూపంలోని
బంగారానికి వజ్రాలను అద్ది అందమైన నగలను రూపొందించడమే జుడన్ పద్ధతి. ఈ ప్రక్రియలో పొదిగిన వజ్రాలు రత్నాల చుట్టూ బంగారం అలుముకుంటుంది కాబట్టే ఎక్కడ కొక్కేలు కనబడవు. వెనుక వైపు మీనాకారి పద్ధతిని అనుసరించి అందమైన పోల్కి నగలను రూపొందిస్తారు. ఇప్పటివరకు జాతీయ ఆభరణాల దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి మార్చి 13వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జననాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేరి జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. కల్వకుంట్ల కవిత భారతదేశ రాజకీయ నాయకురాలు. ఆమె తెలంగాణ జాగృతి సంస్థ వ్యవస్థాపకురాలు. కవిత తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం అనేక ఉద్యమాలు నడపడంలో క్రియాశీలక పాత్ర పోషించారు. 2020 నుండి నిజామాబాద్ లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్గా పనిచేస్తున్నారు. 2014 నుండి 2019 వరకు నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి పార్లమెంట్ సభ్యులుగా ప్రాతినిధ్యం వహించారు. కవిత 1978 మార్చి 13న తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు శోభ దంపతులకు తెలంగాణలోని రాష్ట్రం కరీంనగర్ పట్టణంలో జన్మించింది. ఆమె తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో క్రియాశీలక పాత్రను 2009 నుండి 2014 వరకు పోషించారు. 2014లో ఆమె 16వ లోక్సభకు నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం నుండి ఎన్నికైనారు. 2019 నుండి ఎన్నికల్లో పోటీ చేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ధర్మపురి అరవింద్పై ఓడిపోయారు. ఆమె 2020 అక్టోబర్లో జరిగిన తెలంగాణ శాసన మండలి ఎన్నికల్లో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీ చేసి 672 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్సీగా గెలిచింది. కవిత 2020 అక్టోబర్ 29న ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసింది. నిమ్రత్ కౌర్ హిందీ చిత్రాల్లో, అమెరికన్ టెలివిజన్లో కనిపించే భారతీయ నటి. ఆమె ప్రింట్ మోడల్గా తన వృత్తిని ప్రారంభించింది. థియేటర్లో నటించింది. కొన్ని చిత్రాల్లో క్లుప్తంగా కనిపించిన తర్వాత కౌర్ 2012 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడిన అనురాగ్ కశ్యప్ యొక్క ప్రొడక్షన్ పెడ్లర్స్లో నటించింది. 2013 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడిన ఇర్ఫాన్ ఖాన్ సహనటుడిగా విమర్శకుల ప్రశంసలు పొందిన డ్రామా అయిన ది లాంచ్ బాక్స్లో ఆమె తన అద్భుతమైన పాత్రతో దాన్ని అనుసరించింది. 2015లో అమెరికన్ టెలివిజన్ సిరీస్ హోమ్ల్యాండ్ యొక్క 4వ సీజన్లో కౌర్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఏజెంట్ తస్నిమ్ ఖురేషీ యొక్క పునరావృత పాత్రను పోషించింది. కౌర్ రాజస్థాన్లోని పిలానీలో సిక్కు కుటుంబంలో మార్చి 13, 1982న జన్మించింది. వరుణ్ గాంధీ భారతీయ జనతా పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు. భారతదేశంలో చారిత్రకంగా, రాజకీయంగా ప్రముఖమైన నెహ్రూ గాంధీ కుటుంబానికి చెందిన వరుణ్ తను 3 నెలల వయసు ఉన్నప్పుడే తండ్రి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించగా, 4 ఏళ్ల వయసు ఉన్నప్పుడు నానమ్మ భారత తొలి మహిళా ప్రధానమంత్రి అయిన ఇందిరాగాంధీ మరణించింది. నెహ్రూ గాంధీ కుటుంబానికి చెందిన వారు ఇప్పటి వరకు 3 భారతదేశ ప్రధానమంత్రి పదవిని చేపట్టినవారు. మోతీలాల్ నెహ్రూ ఈ కుటుంబం నుండి పేరు ప్రఖ్యాతులు పొందిన తొలి వ్యక్తిగా కాగా, వరుణ్ గాంధీతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంకలు 5వ తరానికి చెందినవారు. ప్రారంభం నుండి ఈ కుటుంబ వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ తరపున ఉండడమే కాకుండా పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టడంలో, అధికారిక పదవులు చేపట్టడంలో ముందంజలో ఉన్నారు. కానీ వరుణ్ గాంధీ రాజకీయాల్లో చేరినప్పటి నుండి భారతీయ జనతా పార్టీ పక్షంలోనే ఉన్నాడు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడానికి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పిలిభిత్ లోక్సభ నియోజకవర్గం నుండి పార్టీ టికెట్ కూడా పొందినాడు. సంజయ్ గాంధీ, మేనకా గాంధీల ఏకైక సంతానమైన వరుణ్ గాంధీ 1980 మార్చి 13న జన్మించాడు. గీతా బస్రా సింగ్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2006లో సినీ రంగంలోకి అడుగుపెట్టి 2015లో భారత క్రికెటర్ హర్భజన్ సింగ్ను వివాహమాడింది. గీతా బస్రా సింగ్ మార్చి 13, 1984న పోర్ట్స్మౌత్, హంప్షైర్, ఇంగ్లాండ్లో జన్మించారు. ఆమె మొదటిసారి 2006లో ఇమ్రాన్ హష్మీ నటించిన దిల్ యూ హాయ్ చిత్రంలో కనిపించింది. దీనిలో ఆమె తన ప్రేమికుడిచే వ్యభిచారంలోకి అమ్మబడే అమ్మాయిగా నటించింది. ఆమె 2వ విడుదల ది ట్రైన్లో కూడా హష్మీకి జోడీగా నటించింది. ఆమె వివాహేతర సంబంధంలో చిక్కుకునే ఉద్యోగి మహిళ రోమ పాత్ర పోషించింది. బస్రా, సుఖ్షిందర్ చిండా మరియు రహత్ ఫతే అలీ ఖాన్ పాట ఘుమ్ సమ్ మ్యూజిక్ వీడియోలో రాహుల్ భట్ పోషించిన పురుష కథానాయకుడి ప్రేయసిగా నటించింది. అజయ్ సింగ్
సింగ్ చౌతాలా ఒక మాజీ భారత ఎంపీ, క్రీడా నిర్వాహకుడు. ఆయన హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా పెద్ద కుమారుడు. హర్యానా మాజీ ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా తండ్రి అజయ్ సింగ్ చౌతాలా మార్చి 13, 1961న చౌతాలా పంజాబ్లో జన్మించారు. అజయ్ సింగ్ చౌతాలా హర్యానా మాజీ ముఖ్యమంత్రిలో ఓం ప్రకాష్ చౌతాలా కుమారుడు. భారతదేశ మాజీ ఉప ప్రధానమంత్రి చౌదరి దేవీలాల్ మనవడు. ఆయనకు 2 కుమారులు. ఒకరు దుష్యంత్ చౌతాలా, మరొకరు హర్యానా మాజీ ఉప ముఖ్యమంత్రి మరియు దిగ్విజయ్ చౌతాలా. అయితే ఆయన కురుక్షేత్ర విశ్వవిద్యాలయం నుండి BA, MMA, రాజస్థాన్ విశ్వవిద్యాలయం నుండి LLB పట్టా పొందారు. ఆయన 1980లో క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు. రాజస్థాన్ నుండి 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు.